ఆ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా మైకాన్ చేయలేదు. ఈయన అంతే, ఎప్పుడు మైకాన్ చేయడు, ఎప్పుడు రివ్యూ చెప్పు మైకాన్ చేయడు. రెడీ. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డల్ లేపాడు భయ్య. సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పాడేశాడు. ఆ సెకండ్ హాఫ్ ఆ ఫైట్ సీన్ వల్ల సినిమా ఇట్టు కొట్టేస్తుంది పక్కాగా. ఆ అమ్మవారి గుడి దగ్గర ఫైట్ సీన్ ఉంది, అది అయితే హైలైట్ భయ్య. రోబో సినిమాలో వాడు మైక్ సెట్ పళ్ళకు కొట్టేస్తే ఒక అమ్మోరులా కత్తిలో వస్తాయి చూసావా, ఆ సీన్ అయితే ప్రభాస్ దగ్గర కనబడిపోయింది భయ్య పక్కాగా. అది ఫ్రెండ్ బౌండింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఒక ఫ్రెండ్ ఇడిపోతే ఎట్లా, మళ్ళీ కలిస్తే ఎట్లా అన్న బౌండింగ్ అయితే మంచిగా చూపించాడు. కేజీఎఫ్ దీనికి సంబంధం లేదన్న. కేజీఎఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, కానీ ఇది ఫస్ట్ హాఫ్ జీరో. అంటే జీరో అంటే చిచ్చుబుడ్డి వెలిగించినప్పుడు ఫస్ట్ తుస్సు అంటది కదా, ఒక్కసారిగా మళ్ళీ పైకి లేచిద్ది. మొత్తం తుస్సు అంటలా. ఫస్ట్ హాఫ్ డౌన్ చేసిండు, సెకండ్ హాఫ్ లేపిండు. ఫస్ట్ హాఫ్ అసలు ఏముందని నచ్చలే, అసలు లుకింగ్ తప్ప ఏం లేదు అక్కడ. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఏం లేదు, జస్ట్ ఆ పిల్లల్ని చూపిస్తాడు, తర్వాత హీరోయిన్ అంటారు, తర్వాత హీరో అంటారు, తర్వాత టైటిల్. ఎలివేషన్ మాత్రం హైలైట్ భయ్య. ప్రభాస్ ఎలివేషన్ మాత్రం హైలైట్. ఒక ఫ్యాను తెర మీద ప్రభాస్ని ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించేశాడు డైరెక్టర్. ఐటమ్ సాంగ్ ముందు లాంగ్వేజ్ అర్థం కాలేదంటే నువ్వు ఐటమ్ సాంగ్ దాకా వెళ్ళావు. దాంట్లో ఒక్క ఫ్రెండ్ సాంగ్ తప్ప వచ్చిన కర్మ సాంగ్స్ ఏం అర్థం కాలేదు భయ్య. థియేటర్లు ఎప్పటికీ అర్థం కావు. అది వేరే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ పెట్టాడో కూడా అర్థం కావట్లే ముందు. అసలు జీరో. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు. ఆ డబ్బింగ్ ఏమో ఆ వయసుకి ఏమో ముసలాం డబ్బింగ్ చెప్పినట్టుంది, అలా వస్తుంది వాయిస్. జీరో. అంతా ఏం లేదు. ఒక టీచర్ క్యారెక్టర్లో కనబడిద్ది, తర్వాత ఆయన కథ ఇంటాకే క్యారెక్టర్లో కనబడిద్ది, ఆమెనేమో కొట్టి బంధించే క్యారెక్టర్లో కనబడిద్ది, తర్వాత పచ్చి మందు తాగే క్యారెక్టర్లో కనబడిద్ది. లేదు, జీరో. అది దయచేసి ఎవరో కూడా ఈ సినిమాకి అయితే బ్లాక్లో కొని అయితే వెళ్ళమాకండి అమ్మ. థియేటర్లో ఎంత అయితే రేట్ ఉందో ఆన్లైన్లో ఎంత అవి కొనుక్కుని మాత్రం వెళ్ళండి. అంత బ్లాక్లో కొని అంత అయితే లేదు. అది కలెక్షన్ వచ్చేస్తుంది భయ్య. ప్రభాస్ సినిమాగా కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. నేను 10కి 7 ఇస్తా భయ్య. డిజైన్ బాగుందని చెప్పాక, డిజైన్ బాగుంది, ఎలివేషన్లు అన్నీ సూపర్ భయ్య. ఆ ఫైట్ సీన్లే కానీ, ఆయన లుకింగే కానీ, ఆ కత్తి తిప్పుడే కానీ, అవన్నీ కూడా సూపర్. పార్ట్ 2 ఉంది. మొత్తానికి రాజు ప్రభాసే, అదే పార్ట్ 2లో చూడాలి మీరు. అది థ్యాంక్ యూ. మొత్తం ట్విస్ట్ అయితే అవసరం. అసలు అదే అవసరం బ్రో, అవసరం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అట్లా. చాలా టైం తర్వాత ఇట్లాంటి సినిమా సూపర్. అసలు మొత్తం ఫైట్స్ అయితే మెంటల్ బ్రో, మొత్తం ఫైట్స్ పీక్స్ ఉన్నాయి. మొత్తం ఆ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అసలు మీరు చైర్లో కూర్చోరు బ్రో, చెప్తారు ఈ థియేటర్లో కాబట్టి కూర్చొని ఇస్తారు. కానీ సంజయ్ 70mm నాకు తెలిసి సీట్లు పడిపోవచ్చు నాకు తెలిసి. సాంగ్స్ అయితే ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి ఫస్ట్ సూపర్ సార్, నార్మల్ మిగతా అవన్నీ అతనిది అయితే ఎక్కువ చూపించలేదు కానీ నార్మల్. ప్రభాస్ అయితే సూపర్ అయితే సార్, నార్మల్. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ అన్న పీక్ సినిమా మొత్తంలో, తర్వాత లాస్ట్ ఫైట్ ఒకటి లాస్ట్ ఫైట్ ఇంటర్వెల్ సీన్ మొత్తం సినిమాకి మొత్తం తిప్పి పడేసింది మొత్తం సినిమా. స్టోరీ లైన్ ఏంటన్నా? స్టోరీ మూవీ లైన్ కేజీఎఫ్ దాన్ని అట్లా నేను చెప్పలేము కానీ కొంచెం సింక్ అంతే, లిటిల్ బిగ్ సింక్ అంతే. ఫ్రెండ్షిప్ అవసరం అన్న మొత్తం చెప్తున్నా. వర్కౌట్ అయిందంటారా? చాలా బాగుంది. అంటే ఎండింగ్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చాడు. అప్పటి వరకు ఒక లెవెల్లో వెళ్తున్న సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఏంటి ఇంత స్టోరీ ఉందా అనుకుంటారు. చాలా పార్ట్ 2 అయితే చాలా పెద్ద సస్పెన్స్ పెట్టాడు. అండ్ అసలు పార్ట్ 2నే మొత్తం. పార్ట్ 1లో ఏంటంటే మొత్తం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి చాలా ఫైట్స్ చాలా బాగున్నాయి బ్రో. అసలు ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ వచ్చింది, ఒక్కడో ఇంకా సీట్లో నువ్వు కూర్చోడు అసలు. ఫ్రెండ్స్ విడిపోవడానికి గల కారణం ఏంటి? అది సినిమా చూడాలి బ్రో. దాని అయితే మీకు నచ్చిన హైలైట్స్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఒకటి, క్లైమాక్స్ అయితే అన్నిటికంటే హైలైట్. అసలు ఇండియన్ సినిమాలో అట్లని క్లైమాక్స్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఆ రేంజ్లో ఉంది. స్టోరీ కూడా అంతే. చెప్తాడు కదా పృథ్వీరాజ్, చెప్పాడు కదా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లా, ఆ టైపే అసలు ఒక రేంజ్లో ఉంది క్లైమాక్స్. శృతి హాసన్ చాలా తక్కువ రోల్.
పృథ్వీరాజ్ చాలా బాగా చేశాడు. మెయిన్గా ఏంటంటే ప్రభాస్ అక్కడ మనకు కనపడతా ఉంటుంటే ఇంకా అదురుతాయి కింద. లేదు చాలా యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ చెప్పాను కదా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లాంటివి ఉన్నాయని. యూనివర్సల్ కాన్సెప్ట్ దాని మీద చాలా బాగా తీశారు అసలు. లేదు అసలు చెప్తున్నాను కదా, ఉగ్రం కూడా అన్నారు చాలా మంది ఉగ్రం రీమేక్ అని. ఒకసారి వెళ్తే ఆ స్టోరీ చాలా ఇండియన్ సినిమాకే కొత్త, ఇది చాలా కొత్త. 4 పక్కా. మూవీ అయితే స్టోరీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చేసింది. ఇది పక్కా కంబ్యాక్ ఫిలిం ప్రభాస్కి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి మాట్లాడని అవసరం లేదు, కేజీఎఫ్లోనే యూజ్ చేసినాం ఆల్రెడీ. ఇంకా ఇంకేమన్నా ఆ క్వశ్చన్. కేజీఎఫ్ని మించని చెప్పలేము, కేజీఎఫ్ కంటే తక్కువ అని చెప్పలేము. బాగానే ఉంది మూవీ. అంటే రెండింటికైతే కాంపిటీషన్ ఉంటుంది గట్టిగానే, కానీ రెండు డిఫరెంట్ ఉన్నాయి స్టోరీస్. కనెక్షన్ అనేది ఏం లేదు. సారీ స్పాయిలర్ ఇచ్చినందుకు, అంతే. ఇంకా అంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటేనే ఎలివేషన్ సీన్స్ అవన్నీ నిజంగా బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ కానీ మొత్తం బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద బాగానే ఉంది, కానీ మ్యూజిక్ కేజీఎఫ్ని మించిన మ్యూజిక్ అయితే కేజీఎఫ్కి అనుకూలంగా, కేజీఎఫ్ని బీట్ చేసేది లేదు. కానీ మన యాక్షన్ సీన్స్ కానీ అంతా ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చింది అనుకొని చెప్పుకోవచ్చు. అది సూర్యుడే సాంగ్ బాగుంటుంది, స్కూల్లో ప్లే అయ్యే సాంగ్ బాగుంటుంది. అంటే సాంగ్స్ బాగుంటాయి, కానీ మీరు కేజీఎఫ్తో కంపేర్ చేస్తేనైతే సాంగ్స్ అంత బాగుండవు. ఆల్రెడీ అర్చర్చ్ గొంతు పోయింది. కేజీఎఫ్లో యాష్ ఎత్తాడు కత్తి సుత్తి, మన సలార్లో దించాడు ప్రభాస్ కత్తి. సినిమా అన్న ఏం సినిమా అన్న, అసలు ఏం సినిమారా బాబు. నిజంగా సినిమా చూస్తే నాకు నిజంగా జెన్యూన్గా చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు స్లోగా మంచిగా ఏంద్రా ఇలా అవుతుంది లాగ్ అలా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అన్న ఉంటుంది. అమ్మమ్మ ప్రభాస్ అన్న లుక్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆ కట్అవుట్ కానీ నిజంగా మామూలుగా కాదన్న. ప్రభాస్ అన్న చూపించే విధానం అయితే వేరే లెవెల్ చూపించింది అన్న ప్రశాంత్ నీల్ అన్న. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని సీన్స్ ఏందన్నా ఎలివేషన్ ప్రభాస్ అన్నకి ఇచ్చిన ప్రతి ఎలివేషన్ ప్రతి ఫైటింగ్ సీన్ అయితే మామూలుగా ఉండదు అన్న. పక్క అందరు చూస్తారు, ఆ రక్తం బ్లడ్తో ఉంటాడు. అసలు నిజంగా వేరే లెవెల్ ప్రభాస్ అన్నని చూపించిండు. ప్రభాస్ అన్నకి నిజంగా పక్కా కంబ్యాక్ మూవీ అన్న. ఆదిపురుష్ ఏవేవో పోయినాయి, అన్నే పోయినా కాకుండా ఈ సినిమా అయితే పక్కా చూడాలన్న. మీరు అందరూ అంటే ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఇలా ఎందుకు తీసిండ్రు, అసలు ఏంద్ర, అసలు ఇది కూడా ఒక సినిమానా అని అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి అనిపించింది అన్న ఇది గదరా సినిమా అంటే అలా తీసిండన్న. సెకండ్ హాఫ్ అయితే క్యూరియాసిటీ అయితే చాలా అంటే చాలా పెంచేసిండన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కలెక్షన్లు అంటారా, కలెక్షన్లకి ఏ బ్యాంక్ సరిపోదన్న, ఈ బ్యాంక్ సరిపోదు, ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ సరిపోదు. ఒక రివర్ బ్యాంకే రావాలన్న కలెక్షన్లకి. అంత మంచి కలెక్షన్లు వస్తాయి సినిమాకి. మీరు అందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న సినిమా అయితే. పార్ట్ 2కి ఏమి ఇంటిలేదన్న, అంటే ఒక 2-3 ఉన్నాయన్న. అసలు ఎలా జరిగింది, ఎందుకు అయింది, ఏమైంది అనేది పార్ట్ 2 కోసం చాలా అంటే చాలా ఈగర్గా కూడా వెయిట్ చేస్తాం మనందరం. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదన్న. మీరు అందరు చూడండి సలార్, మీ అందరికీ నచ్చే మూవీ అన్న ఇదైతే. థ్యాంక్ యూ.